అందరికీ హాయ్. నేను గత కొన్ని ఇయర్స్‌గా ఒక 3 ఇయర్స్‌గా నేను ఎక్కువగా వింటున్న మాట ఏంటంటే అగ్నివీర్ జాబ్. అగ్నివీర్ ఆర్మీ, అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్ నేవీ. చాలా మందికి చాలా రకమైన డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది బెటరా? కాదా? బెటర్ అయితే ఎవరికి బెటర్? ఒకవేళ 4 ఇయర్స్ తర్వాత మన ఇంటికి పంపించేసి మనం ఏం చేయాలి? 4 ఇయర్స్ తర్వాత మనల్ని అక్కడ ఉంచుకుంటే మనం ఏం చేయాలి? ఇలా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరికీ నేను జస్ట్ ఒక 3-4 మినిట్స్‌లో ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బెస్టా? కాదా? ఎవరు వెళ్ళాలి? ఎంతవరకు మనకు బెనిఫిట్ ఉంటుంది, ఎంతవరకు మనకు లాస్ ఉంటుందని ఖచ్చితంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డిఫెన్స్ ఆర్ అగ్నివీర్ ఆర్ ఏదైనా ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే, మనం అగ్నివీర్ గురించి జస్ట్ ఒక 4 పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అగ్నివీర్ అనేది ఫస్ట్ పాయింట్ శాలరీ పరంగా. శాలరీ అనేది నాట్ బ్యాడ్ అని చెప్పలేం, అలాగని వెరీ గుడ్ అని చెప్పలేం. డీసెంట్ శాలరీ అనమాట. ఒక అంటే ఆ ఏజ్ అలాగే మనకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఆ శాలరీ అనేది చాలా బెస్ట్ శాలరీ అని నేను చెప్తాను. నెంబర్ 2, అగ్నివీర్కి ఎవరు వెళ్ళొచ్చు? నేను అకాడమిక్స్గా బిలో యావరేజ్, అంటే నాకు ఆ జాబ్ అంటే అగ్నివీర్ తప్ప నాకు ఇంకే జాబు నేను సాధించలేను, నాకు ఆర్మీకే వెళ్ళాలి, లేదంటే డిఫెన్స్ సర్వీస్లోనే నేను జాబ్ చేయాలి, అలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, బిలో యావరేజ్ స్టూడెంట్కి అగ్నివీర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే నేను చెప్తున్నానంటే 4 ఇయర్స్ ఆఫ్టర్, అంటే ఇంటర్మీడియట్ 17 ఇయర్స్ అంటే 17.5 ఇయర్స్ తర్వాత మనకి 4 ఇయర్స్ అనేది ఈ జాబ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. 4 ఇయర్స్లో మనం ఏమేమి సాధించవచ్చు అంటే, నెంబర్ 1 గుడ్ డిసిప్లిన్ సాధించవచ్చు. నెంబర్ 2 మనకి శాలరీ చెప్పాను కదా, వెరీ గుడ్ అని చెప్పలేము, అలాగే నాట్ బ్యాడ్ అని చెప్పలేము, డీసెంట్ శాలరీ. మన ఖర్చులకి మంచిగా మనం ఫ్యామిలీని ఒక 4 ఇయర్స్ ఎటువంటి కష్టాల్లో ఉన్నా మనం ఒక మంచి పొజిషన్లో పెట్టడానికి మనకు ఒక అవకాశం. తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ మీరు ఒకవేళ శాలరీ మీ ఫ్యామిలీ పొజిషన్ గుడ్లోనే ఉంది, పర్వాలేదు, మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటే ఆ 4 ఇయర్స్ శాలరీ కూడా మీరే సేవింగ్స్లో పెడితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనకి ఎటువంటి సేవింగ్స్ లేకపోయినా మనకి 4 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ అనేది 12 lakhs మీకు ప్రొవైడ్ చేస్తుంది, 12 లక్షలు మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదే కాక మీరు కూడా ఈ శాలరీ మొత్తాన్ని సేవింగ్ చేయగలిగితే మీరు 4 ఇయర్స్లో ఇంకొక ఈజీగా ఒక 10 lakhs సేవ్ చేయగలరు. మొత్తం టోటల్గా 20 lakhs అనేది మీరు సేవింగ్స్లో ఉంటాయి ఆఫ్టర్ 4 ఇయర్స్. అంటే మీ ఏజ్ అంతా అప్పటికి 21 ఇయర్స్. 21 ఇయర్స్లో ఎవరైనా 20 lakhs సంపాదించగలరంటే నాకు చెప్పండి. ఆఫ్టర్ అంటే బిఫోర్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకముందు 20 lakhsతో మీరు బల్క్ అమౌంట్తో మీరు కూర్చుంటారు అగ్నివీర్కి వెళ్తే. అలాగే 20 lakhs కాకుండా మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆఫ్టర్ ఇప్పుడు డైరెక్ట్ మనకి సిఏపిఎఫ్లో రిక్రూట్ అవుతున్న, అంటే ఎస్ఎస్సి జీడీ మీ అందరికీ అర్థం అవ్వాలంటే దాంట్లో 50% బిఎస్ఎఫ్కి, సిఆర్పిఎఫ్ పర్సెంట్, అన్ని ఫోర్సుల్లో మనకి డైరెక్ట్ 50% ఇటువంటి రాత పరీక్ష లేకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి నోటీస్ అనేది రిలీజ్ చేశారు. డైరెక్ట్గా ఎంట్రీ తీసుకుంటాం, జస్ట్ ఒక 3 months అలా బేసిక్ ట్రైనింగ్ ఇచ్చేసి డైరెక్ట్గా ఫోర్స్లోకి రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్క హెడ్ ఒక డీజీ మనకు ఆల్రెడీ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇదే కాకుండా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా 20%, అంటే ఒకవేళ మీరు గ్రూప్ డి రైల్వేలో 1,00,000 పోస్టులు పెడితే 20,000 పోస్టులు ఓన్లీ అగ్నివీర్లో 4 ఇయర్స్ సర్వీస్ చేసి వస్తారో వాళ్ళకే 20% పోస్ట్ అనేది డైరెక్ట్గా రిజర్వ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్ 1,00,000 పోస్టుల్లో 1,00,00,000 మంది కాంపిటీషన్లో కొట్టే బదులు జస్ట్ 20,000 పోస్టుని 2 లక్షల కాంపిటీషన్లో కొట్టడం ఎంత ఈజీ ఆలోచించండి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గ్రూప్ డి, నాట్ ఓన్లీ రైల్వే, చాలా ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా దాంట్లో 20% అనేది అగ్నివీర్కి కేటాయించేశారు. సో ఇవన్నీ బెనిఫిట్సే. నా దృష్టిలో అసలు అగ్నివీర్కి వెళ్ళడం అనేది లాస్ కాదు. ఎవరు లాస్ అంటే, మీరు మంచి టాలెంటెడ్, అంటే బాగా చదవగలరు, మంచి టాలెంటెడ్, మీరు ఏ సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఐటీ ఫీల్డ్లోనో లేకపోతే ఇంకా ఒక బిజినెస్లోనో మంచి మీకు పైసలు ఉన్నాయి, మీరు మంచి సక్సెస్ అవ్వగలరు అనుకుంటే అగ్నివీర్ ఇస్ ద బ్యాడ్ చాయిస్, నాట్ బ్యాడ్ చాయిస్. బట్ మీరు ఇక్కడ కూడా బతకగలరు, ఇక్కడ కూడా మీరు సక్సెస్ అవ్వగలరు. కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం కష్టపడి సక్సెస్ అవసరం లేదని నా ఒపీనియన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరో అగ్నివీర్కి వెళ్ళాలి, బిలో యావరేజ్ స్టూడెంట్, తర్వాత డిఫెన్స్ మీద పిచ్ ఉన్న వాళ్ళు, నెంబర్ 3 నాకు ఆ జాబ్ తప్ప నాకు ఇంకే జాబు రాదు అనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బిలో యావరేజ్, అంటే మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎవరికి బ్యాడ్ చాయిస్? అకాడమిక్స్లో టాప్ ఉన్న వాళ్ళు, అలాగే కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళు, అంటే ఏదైనా ఓన్గా బిజినెస్ చేసుకోగల అనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కొంచెం బ్యాడ్ చాయిస్. ఎందుకంటే అక్కడ కొంచెం కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని మీరు లేకుండా కూడా ఇక్కడ మీరు సాధించగలరు, కాబట్టి మీకు బ్యాడ్ చాయిస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యి క్లియర్గా అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో మీరు కూడా అగ్నివీర్ని బ్యాడ్ చాయిస్ కిందగా తీసుకోకండి. అగ్నివీర్ ఇస్ ద గుడ్ చాయిస్.
నేను చెప్తున్నాను పక్కాగా గుడ్ చాయిస్. మీరు 4 years లో మీరు 20 lakhs సంపాదించగలరు. అలాగే 20% రిజర్వేషన్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆఫ్టర్ ఈవెన్ బ్యాంకర్ స్టేట్ లో కూడా మనకి 20% ఇవ్వమని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా స్టేట్ జాబ్స్ లో కూడా అంటే ఈవెన్ మన స్టేట్ లో సపోజ్ ఏపీ కానిస్టేబుల్ రిలీజ్ చేస్తే 6,000 పోస్టులు రిలీజ్ చేస్తే దాంట్లో మనకి ఒకవేళ 20% రిజర్వేషన్ కల్పించగలిగితే ఒక సెంటర్ లో 20% కనీసం స్టేట్ లో 10% ఇచ్చిన 600 పోస్టులు అనేవి కేవలం అగ్నివీర్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఎంత ఈజీ అవుద్దో అర్థం చేసుకోండి ఆ కాంపిటీషన్ నుంచి అది కొట్టడం. అది కాకుండా ఇంకా ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే మన సెంట్రల్ ఇప్పుడు జిఎంఆర్ఐటి అలాగే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండిగో ఎయిర్లైన్స్ ఇలా అవి కాకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ ఉంటాయి కదా కొన్ని ప్రైవేట్వి, వాటిల్లో కూడా మనకి డైరెక్ట్ గా మీకు 4 years అయిన తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. మీరు ఎంత శాలరీతో అయితే అక్కడి నుంచి వస్తారో అదే శాలరీతో ప్రైవేట్ అంటే మనం ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్ లో మీకు జాబ్స్ ఇచ్చే అవకాశం 100% ఉంది. అది కూడా అగ్రిమెంట్స్ అనేది అవుతున్నాయి. ఒకవేళ మీరు అక్కడే ఉండిపోయారు 4 years తర్వాత ఇంకా మంచిది. ఇప్పుడు అక్కడ ఉండిపోవడం కంటే బయటికి రావడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు డిఫెన్స్ మీద పిచ్చితో వెళ్ళారు, డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్తో వెళ్ళారు. సో 4 years చూసేశారు, అంత అయిపోయింది. డిఫెన్స్ మన ఒక యూనిఫామ్ లైఫ్ అంటే మనం ఒక బెల్ట్ సర్వీస్ ని అక్కడ స్ట్రిక్ట్ గా 4 years చేసాం. మీరు బయటకు వచ్చేసి సివిల్ లైఫ్ కూడా జీవించగలరు అదే శాలరీతో. సో అగ్నివీర్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరున్నా వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కన్ఫ్యూజ్లో ఉన్నారో అగ్నివీర్కి వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజ్లో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఖచ్చితంగా మీకు ఇంటర్ క్వాలిఫై ఉంటే మీకు 4 years అవగానే మీకు డిగ్రీ ప్రొవైడ్ చేస్తారు. 10th క్వాలిఫై ఉంటే ఇంటర్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు దీంతో మనకి అకాడమిక్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.